హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మా చిన్నబాబు బర్త్డే అండి. మా చిన్నబాబుకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఆ గణపతితో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా మార్నింగ్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. బర్త్డేకి నార్మల్గానే అందరూ వెళ్తారు కదా, బర్త్డే అయినా అలాగే పెళ్లి రోజు అలాంటి వేడుకలకి అయితే ఇలా ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం కదా. అలాగే మేము కూడా ఇలా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. మా బాబుది బర్త్డే ఏప్రిల్ 29th అండి. ఈ ఇయర్ అయితే మాకు మంగళవారం ఏప్రిల్ 29th రావడం కూడా ఇలా స్వామివారికి అయితే దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇలా ప్రతి మంగళవారం ఇంకా శనివారం కూడా మాకు పుట్టినరోజు ఇంకా పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళు ఇలా అయితే స్వామివారికి వడమాలలు అయితే సమర్పిస్తారు. స్వామివారికి ఆంజనేయ స్వామికి వడమాల గనక వేస్తే చాలా మంచిదంటండి. అందుకనే ఇలా మా పెద్ద బాబు బర్త్డేకి కూడా మేము ఇలాగే వడమాల అయితే స్వామివారికి అయితే సమర్పించాము. ఈసారి అయితే నేను వడమాల తీసుకోలేదు, కానీ స్వామివారికి ఈ నెలంతా కూడా కొబ్బరికాయలు ఇస్తామని చెప్పి అనుకొని అలా కొబ్బరికాయలకి అయితే మేము ఇచ్చి వచ్చామండి స్వామివారికి. ఇవన్నీ నేను టెంపుల్ నుండి వచ్చాక ఆఫ్టర్నూన్ లంచ్కి చేసుకున్నవి. ఇదైతే బోటి పులుసు అండి. ఇది తర్వాత కొంచెం పాయసం చేశాను, వైట్ రైస్, గారెలు. మా వారు ఈ మంగళవారం అయితే తినరు, ఆయన గురించి అయితే కొంచెం పప్పును ఇంకా అలాగే రసం అయితే పెట్టాను. తర్వాత ఇలా నైట్ అయితే కొంచెం టమాటా రైస్ ఇంకా వైట్ రైస్ అయితే చేశానండి. తర్వాత చికెన్ ఫ్రై చేశాను, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి కర్రీ, తర్వాత టమాటా రైస్. ఇంతవరకు అయితే మేమైతే చేసుకున్నామండి వాడి బర్త్డేకి అయితే. ఇలా రాగి పిండితో కొంచెం హల్వా అయితే చేసుకున్నాను, హెల్తీగా ఉంటుంది, పిల్లలు బాగా తింటారని. తర్వాత సాయంత్రం అయితే ఈవినింగ్ నైట్ అయితే ఇలా కేక్ అయితే తీసుకొచ్చుకున్నామండి. కేక్ అయితే ఇలా ఫ్రూట్స్తో కొంచెం హెల్తీగా బాగుందని చెప్పి నేనైతే ఈ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. పిల్లలైతే ఆ పైన ఉన్న కేక్ మీద ఉన్న ఫ్రూట్స్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చూసారు కదా, పెద్దగా ఫ్రెండ్స్ అయితే పిల్లల ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, కానీ అందరు హాలిడేస్ కదా, ఎవరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళనైతే మా తమ్ముడికి మొన్న గృహప్రవేశం అవడం వల్ల మా అమ్మ ఇక్కడే ఉంది. మా మరదలు ఇంకా మా తమ్ముడు, తర్వాత మా మరిది వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు, వాళ్ళిద్దరు కూడా. మా అమ్మ కూడా ఇక్కడే ఉండడం వల్ల ఇంకా మా ఇక్కడ వరకు ఇంతవరకు అయితే మేమే సరిపోయాము, ఇక్కడ మేమే ఉన్నాము. ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇది అందరూ కూడా హాలిడేస్ కాబట్టి ఊర్లకి వెళ్ళిపోయారండి పిల్లలందరూ కూడా. అందుకని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మేము మట్టుకే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా వాళ్ళిద్దరు కూడా మా తోటికోళ్ళ పిల్లలండి, వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు ఇద్దరు. వాళ్ళ డాడీకి ఈరోజు కూడా ఆఫీస్ ఉండడం వల్ల ఆయన లాగిన్ నుండి ఇప్పుడే వచ్చారు ఆయన కూడా. అందుకని వీడియోలో పెద్దగా ఎక్కడ ఆయన కనిపించలేదు. ఒక 5 minutes గ్యాప్లో వచ్చి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వర్క్లోకి అయితే ఆయన వెళ్ళిపోయారు. చూసారు కదా, ఎప్పుడు కూడా మా పిల్లలు ఇద్దరు బర్త్డేలు కూడా మ్యాక్సిమం కూడా ఇలా హాలిడేస్లోనే వస్తాయండి. మా బాబుది అయితే March 22 అయితే, మా చిన్న బాబుది అయితే ఏప్రిల్ 29. ఇద్దరిది కూడా సమ్మర్ హాలిడేస్లోనే వస్తుంది మ్యాక్సిమం కూడా బర్త్డేలు ఇద్దరు కూడా. మా పెద్ద బాబు బర్త్డే అయితే చిన్నపిల్లల మధ్య అయితే జరిగిందండి సెలబ్రేషన్ అంతా కూడా. మా చిన్న బాబుది అయితే ఇలా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు వాడు. వాళ్ళ అత్తయ్య, వాళ్ళ మామయ్య, అలాగే ఇంకా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, ఇంకా వాళ్ళ బాబాయ్ తర్వాత వచ్చారండి.
చూసారు కదా, వాళ్ళ చెల్లి అయితే వాళ్ళ చిన్న అన్నయ్యకి అలా బర్త్డే సాంగ్ అయితే పాడుతుంది. వీడియో మాకు ఒక మెమరీగా గుర్తుండిపోతుందని ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. కొంచెం మెమరీగా మాకు గుర్తుండిపోతుంది, పిల్లలకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే ఇలా వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. నార్మల్గా పిల్లలందరూ కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ కానీ అలాగే కేక్ కానీ చాలా ఇష్టంగా తింటారు కదా. కానీ మా పిల్లలు అయితే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టంగా తినరండి, వాళ్ళకైతే వెనిలానే ఇష్టం. అందుకని వెనిలా ఫ్లేవరే తీసుకున్నాం మేము. కేక్ అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా మా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం అయితే ఇలా నేను ఫొటోస్ అయితే తీసుకున్న ఫొటోస్ అన్నీ లాస్ట్లో ఇలా అయితే యాడ్ చేశాను. ఒక మెమరీగా మాకు కూడా గుర్తుండిపోతుందని ఇలా పిల్లల ఫొటోస్ అన్నీ తీసుకొని ఇలా లాస్ట్లో అయితే యాడ్ చేశాను. వీళ్ళిద్దరూ మా తమ్ముడును మా మరదలు. తర్వాత మా అమ్మ నేను దిగాం ఇలా. తర్వాత పిల్లలిద్దరు కూడా ఇలా అన్నదమ్ములు ఇద్దరు కూడా దిగారండి ఇలా. తర్వాత మా మరిది వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లలు నలుగురు కలిసి అయితే ఇలా లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే దిగారు. ఇప్పటి వరకు నా ఛానల్ చూసి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.